ఆరు ఒంటరిగా లాన్లో నిలబడి ఉంటుంది. అప్పుడు బాగి ఆరు కోసం అని చెప్పి రాఖీ తీసుకొస్తుంది. ఏంటి బాగి ఇది అని చెప్పి ఆరు అంటూ ఉంటే, రాఖీ అక్క, చిన్నప్పటి నుండి నేను ఒంటరిగా పెరిగాను, నాకంటూ ఎవరూ లేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు పరిచయం అయ్యావు. నాకు అక్కవైనా అన్నవైనా నువ్వే అక్క. అందుకే ఈ రాఖీ నీకు కట్టాలనుకుంటున్నాను, కట్టొచ్చా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో ఆరు ఎంతగానో ఎమోషనల్ అవుతూ కట్టమని తన చేతిని చూపిస్తూ ఉంటుంది. అప్పుడు బాగి ఎంతో ప్రేమగా ఆరు చేతికి రాఖీ కడుతుంది. తర్వాత తనని ఆశీర్వదించమని ఆరు చేతిలో అక్షింతలు పెట్టి తనని దీవించమని చెప్పడంతో అప్పుడు బాగి ఆరు కాళ్ళకు నమస్కరిస్తూ ఉంటే ఆరు కన్నీళ్లతో బాగిని ఆశీర్వదిస్తుంది. ఆరుకి బొట్టు పెట్టి బాగి స్వీట్ తినిపిస్తూ ఉంటే అప్పుడు ఆరు కూడా బాగికి స్వీట్ తినిపిస్తూ ఉంటుంది. ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. మరి బాగి ఆరుకి రాఖీ కట్టడం అమర్ చూసేస్తాడా? అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.